నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం ఏమైంది? ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత. చిన్న పిల్లల వార్డులో రోజువారీ లాగే శిశువులకు ఇంజక్షన్లు ఇచ్చిన డాక్టర్లు. ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరోచనాలు. ఐసీయూలో పిల్లలకు ట్రీట్మెంట్లు అందిస్తున్న డాక్టర్లు. ఇక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారని డాక్టర్లతో ఒక ఇంజెక్షన్కు బదులు ఇంకో ఇంజెక్షన్ ఇచ్చారని డాక్టర్లతో తల్లిదండ్రుల వాగ్వాదం. శిశువుల హెల్త్ కండిషన్పై ఆందోళనలో తల్లిదండ్రులు. సిబ్బంది నిర్వాహకానికి ఐసీయూలో 15 మంది చిన్నారులు ఉండడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. వామ్మో, లేదంటే చచ్చిపోయే పని. హుటాహుటిన ఆసుపత్రికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్. వైద్యం వికటించిన ఘటనపై కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్. ఎమ్మెల్యే ఉన్నట్టు సబ్ కలెక్టర్ ఉన్నట్టు చదివేది. నల్గొండ జిల్లాలో వైద్యం వికటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఆసుపత్రి నిర్వాహకానికి 15 మంది చిన్నారులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందే పరిస్థితి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారగా సదరు హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్న కమల్ నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కాగా ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చిన్నారుల పరిస్థితి విషమంగా మారినట్లు చెబుతున్నారు. పిల్లలకు వాంతులు విరోచనాలు, చలి జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని తల్లిదండ్రులు వాపోయారు. అయితే చిన్నారుల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే 15 మంది చిన్నారులకు ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల స్థితి నిలకడగా ఉందని వైద్యులు నిలకడగా ఉంది కాబట్టి బచాయించేళ్ళు. ఒకవేళ ఈ 15 మంది పిల్లలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? దానికి ఎవరు బాధ్యులు? నాగార్జున సాగర్లో ఏం జరుగుతుంది? సిబ్బంది ఏం చేస్తున్నా? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే పోయిండు. ప్రజల కోణంలో పనిచేసే ఎమ్మెల్యేలు పోవాల్సిందే. సబ్ కలెక్టర్ పోయిండు. మరి వైద్య శాఖ ఏడ చచ్చిపోయింది? వైద్యం ఎవరికి అందిస్తున్నారు? ఒక గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చిన వైద్య సిబ్బందిగా మనకి అతిగతి లేకుండా పోతా ఉంది. వాళ్ళకి తెలియదా ఏ ఇంజక్షన్ ఇవ్వాలో ఏమి ఇవ్వద్దు అని? మరి వాళ్ళేం సిబ్బంది మరి ఎటు పోతుంది దీనిపైన? మన నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టరు నడ్డి శివకృష్ణ ఒకసారి దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి. ఘోరం ఇది. అట్లా 15 మందికి వేరే ఇంజక్షన్లు ఇస్తారు. అరే ఇంత ఘోరం తెలుసా అది?